హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో ధర్మయ్య అనే ఒక గ్రామాధికారి ఉండేవారు. ఆయన ఊళ్ళో అందరికీ న్యాయం చెప్తూ ఉండేవారు. ఆయన వద్ద పశువుల కాపరి రామయ్య ఉన్నాడు. రోజు గ్రామాధికారి గారి పశువులను అడవికి మేపటానికి తోలుకు వెళ్ళేవాడు. అయితే ఆ ఆవులతో పాటు తనకొక ఆవు ఉంది. ఆ ఆవును కూడా తోలుకు వెళ్ళేవాడు. ఒకరోజు అనుకోకుండా కాస్త ప్రక్కకి వెళ్ళేసరికి రామయ్య ఆవు, గ్రామాధికారి గారి ఆవు రెండూ పోట్లాడుకోసాగాయి. వచ్చేసరికి అప్పటికే చాలాసేపటి నుంచి పోట్లాడుకుంటూ తను వెళ్ళి ఆపినా సరే ఆగకుండా రెండూ పొడుచుకున్నాయి. అలా పొడుచుకోవటం వల్ల గ్రామాధికారి గారి ఆవు చనిపోయింది. అమ్మో! అయ్యగారు ఆవు చనిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నన్ను పరిహారం కట్టమని అడుగుతారేమో! అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది? ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించి గబగబా గ్రామాధికారి గారి వద్దకు వచ్చాడు రామయ్య. ఏంటి రామయ్య, ఎలా వచ్చావు కంగారుగా? ఏం జరిగింది? అని అడిగారు గ్రామాధికారి గారు. అయ్యా, నా ఆవుని మీ ఆవు పొడిచి చంపేసిందనుకో, ఏమైనా పరిహారం ఇస్తారా అని అడిగాడు రామయ్య. అలా ఎలా ఇస్తారా? పశువులన్న తర్వాత పోట్లాడుకుంటే చంపుకుంటే దానికి పరిహారం ఏమీ ఉండదు అన్నారు గ్రామాధికారి గారు. అమ్మయ్య, బ్రతికించారయ్యా అన్నాడు రామయ్య. ఇందులో బ్రతికించటం ఏముందిరా, నీ ఆవు చనిపోయిందిగా అన్నారు గ్రామాధికారి గారు. అయ్యా, నా ఆవు కాదు, మీ ఆవే చనిపోయింది. నేనిందాక మీ ఆవే అన్నాను, సరిగ్గా విన్నారో లేదో అన్నాడు రామయ్య. అవునా అని అప్పటికే నలుగురిలో తీర్పిచ్చేసినందుకు ఏం మాట్లాడాలో తెలియక ఊరుకుండిపోయారు గ్రామాధికారి గారు. సర్లే అయ్యగారు, నేను పశువులకు మేత వేసుకోవాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామయ్య. అమ్మయ్య, బ్రతికిపోయాను. లేదంటేనా పరిహారం చెల్లించమంటే అంత డబ్బు నేనెక్కడి నుంచి తెచ్చిచ్చేవాడిని. ఎలాగోలా ఈ రోజుకైతే బ్రతికిపోయాను. ఇక నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాడు రామయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.